అందరికీ నమస్కారం. ముఖ్య విశేషం ఏంటంటే ఈరోజు ప్రెస్ ముందు రావాల్సింది ఎందుకు వచ్చామంటే ఏదైతే నిన్న 9 తారీఖు రోజు ఎన్బిటి నగర్లో కలెక్టర్ ఆఫీస్ నుంచని అలానే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచని సర్వే చేయడానికి రావడం జరిగింది. ఈ సర్వే చేయడం ఎందువలన అంటే తోట నీలిమ మేడం గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు వచ్చే వర్షాకాలం ముందు ఏదైతే ఎన్బిటి నగర్లో గృహస్థాలు ఉన్నాయో పాతయి కట్టిన ఇల్లులు అవి ఈ వర్షాలకు గత ఎన్నో ఏళ్ల నుంచని వర్షాలు పడ్డప్పుడు ఎలా స్లాబ్లు అనేటివి పెచ్చలు ఊడిపోయడం జరుగుతుంది. దానివలన మేడం దృష్టికి మేము ఎన్బిటి నగర్ కాంగ్రెస్ కమిటీ సభ్యులం అందరం తీసుకొని వెళ్ళి ఈ యొక్క మాట మేడంకి చెప్పడం జరిగింది. మేడం ఏం చేశారంటే కలెక్టర్ గారికి అలానే ఆర్డీఓకి ఎంఆర్ఓ గారికి ఒకటి లెటర్ టైప్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఇది ప్రాబ్లం ఉంది ఎన్బిటి నగర్ బస్తీ స్థానికులకు. దాని మీద మీరు సర్వే చేసి వాళ్ళకు ఎలా అయితే కరెక్ట్గా న్యాయం గవర్నమెంట్ తరఫు నుంచి మనం చేస్తామో అది మీరు సర్వే చేసి చెప్పాలని మేడం గారు చెప్పడం జరిగింది. చెప్పడం వలన నిన్న కలెక్టర్ ఆఫీస్ నుంచని స్టాఫ్ రావడం జరిగింది. అలానే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా స్టాఫ్ వచ్చి వాళ్ళు డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకోటి ఎన్బిటి నగర్ బస్తీ స్థానికుల అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఏదైనా మీ డిస్ట్రిక్ట్కి మేము ప్రతి ఒక్కరం డోర్ టు డోర్ తీసుకొని వచ్చి మీకు ఇది ఏదైతే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కట్టిస్తా అని నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన స్టాఫ్ కానీ అలానే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన స్టాఫ్ కానీ 45 గజాలలో మేము ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఇక్కడ నివాసిస్తున్నారో ఎన్బిటి నగర్ పాటిగడ్డలో స్థానికులు వాళ్ళందరి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇది ఒక ప్రపోజల్ అనేటిది మేము మళ్ళా నీలిమ మేడం గారి దగ్గరికి తీసుకొని వెళ్తాము. అలానే రేవంత్ అన్న గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి పబ్లిక్లీ ఏదైతే నచ్చుతుందో అదే మేము చేయడానికి రెడీ ఉన్నామని ఈ మీడియా ముందు మేము రావడం జరిగింది. ఎలాంటి అభ్యంతరాలు ఎవరు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క ఆలోచన ప్రకారమే వరకు చేయడం పడుతుంది. ఎవరు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తుంటారు, ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని. ఎవరిది ఏమీ పట్టించుకోకండి. ఎందుకంటే మీ ఆలోచన ప్రకారమే ఇది వర్క్ అనేటిది ముందుకు మేడం దగ్గరికి తీసుకొని వెళ్ళి అలానే రేవంత్ అన్న గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇది చేపడం జరుగుతుంది. కాబట్టి బస్తీ స్థానికులు ఎవరు బెంగపడాల్సింది అవసరం లేదు. ఎవరైతే స్థానికులు ఇప్పుడు ఎన్బిటి నగర్లో గృహాలు ఉన్నాయో వాళ్లకు 101% కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి న్యాయం చేయడానికే మేము ఉన్నామని ఈ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది.